చిత్తూరు కలెక్టర్ కార్యాలయం వద్ద యువత పోరులో భాగంగా ప్రభుత్వం యువతకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని కోరుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జాయింట్ కలెక్టర్ విద్యాధరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వినతిపత్రం ఇచ్చారు. అనంతరం రాష్ట్ర యువజన విభాగం రీజనల్ కోఆర్డినేటర్ హేమంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తయినా ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, విద్యార్థులను మభ్యపెట్టి మోసం చేసిందని, నిరుద్యోగ భృతిని ఇవ్వకుండా ఎందరో నిరుద్యోగుల కడుపు కొట్టారని, ఉద్యోగ ఉపాధి కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయం వద్ద వందల సంఖ్యలో యువత నిరసన తెలిపారు. అందరికి కలిసి వస్తే బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం చేయాలి. వసతి దీవెన వెంటనే చేయాలి. విద్యా దీవెన వెంటనే. జగన్ 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 జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. విద్యార్థుల బకాయిలు వెంటనే. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. జై జగన్. విద్యార్థుల బకాయిలు
ఓకే అన్న సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలమైన కూడా నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు దాదాపు 72,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పడ్డారు. దీనివల్ల దాదాపు వేలాది మంది విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా వీళ్ళు గవర్నమెంట్ వస్తూనే కూటమి ప్రభుత్వం ఏర్పడతానే సంవత్సరానికి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన పాపాన పోలేదు, కానీ ఉన్న ఉద్యోగాలను కూడా పీకేశారు. ఏపీఎండీసీ కానీ, ఏపీ ఫైబర్ నెట్ కానీ, కార్పొరేషన్ లో కానీ, ఎండియూ వెహికల్స్ లో కానీ ఉన్న ఉద్యోగాలు వేలాది మంది చిరుద్యోగులందరినీ కూడా రోడ్డును పడేశారు. మేమందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం తరఫున అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట నిరసన కార్యక్రమాలు తెలిపి జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం ముద్దు నిద్ర లేస్తుందని మేము భావిస్తున్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ యువజన విభాగ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక, ఈ తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఒక హామీని కూడా నెరవేర్చలేదు. వాళ్ళు సూపర్ 6 హామీలు అని చెప్పారు. సూపర్ 6 కాదు, వాళ్ళు దాదాపు 420 హామీలు ఇచ్చారు. 420 ప్రామిసెస్, 400 బీచ్ హామీలు, అందులో ఒక్కటి కూడా నెరవేర్చలేదు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఈ సంవత్సర కాలంలో జరిగిందంతా ఏముందంటే భయాందోళనలు, అక్రమాలు, అరెస్టులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద దౌర్జన్యాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆస్తులు ధ్వంసం చేయడం, అక్రమ కేసులు పెట్టడం, ఇలాంటివి తప్ప అప్పులు, తప్పులు ఇవి తప్ప రాష్ట్రంలో ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడైనా మేల్కొంటుంది. హైట్ ప్రాబ్లం. నోటీసు
చేయాలి నిరుద్యోగ వృత్తిని వెంటనే విడుదల చేయాలి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే జగన్ జిందాబాద్ వైఎస్ఆర్ జగన్ విడుదల చేయాలి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి నిరుద్యోగ వృత్తిని వెంటనే చేయాలి నిరుద్యోగ వృత్తిని వెంటనే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం విడుదల చేయాలి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి వసతి దీవెన వెంటనే చేయాలి విద్యా దీవెన వెంటనే జగన్ 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 జిందాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి యువజన ఐక్యత విద్యార్థి యువజన చేయకూడదు కదా. మీరందరూ బాగున్నారు, మీరు వచ్చినా నేను ఏమన్నా మాట్లాడుతున్నా మీతైనా మాట్లాడుతున్నా 5 నిమిషాల గురించి అడగడం ఎవరైనా మీకే వస్తుంది. ఎవరైతే లీడర్లు నాకు ఇచ్చారో వాళ్ళపైకే వస్తుంది. బయలుదేరు వచ్చేసండి. అడుగు